హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫయాజ్ షేక్. బాధ్యతలను భారంగా భావిస్తున్న ఈ రోజుల్లో మీ మృదువైన హృదయాలను ఈ కథ ద్వారా తాకే ప్రయత్నం చేస్తాను. మరి ఆలస్యం ఎందుకు, కథలోనికి వెళ్దామా? పూర్వం ఒక ఊరిలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు పని మీద ముగ్గురు స్నేహితులు ఊరికి బయలుదేరుతారు. అలా వెళ్ళే క్రమంలో మార్గం మధ్యలోనే చీకటి పడుతుంది. ఆ రాత్రి గడపడానికి వారు ఒక గుహలోనికి వెళ్తారు. కొద్దిసేపటి తరువాత పెద్ద శబ్దంతో ఆ గుహపై పిడుగుపడుతుంది. వారు తేరుకునే లోపే ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి వారు ఉన్న గుహ ముఖద్వారాన్ని మూసివేస్తుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ గుహ నుండి బయటపడలేరు. ఎంత ఆలోచించినా మరే మార్గము కనపడదు. చివరి ప్రయత్నంగా ఆ ముగ్గురు స్నేహితులు వారి జీవితంలో చేసినటువంటి సత్కర్మలను దేవుని ముందు ఉంచి దైవానుగ్రహంతో ఆ గుహ నుండి బయటపడాలనుకుంటారు. వారిలో మొదటి వ్యక్తి దైవ ప్రార్థన ప్రారంభిస్తాడు. నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉండేవారు. వారికి తినిపించిందే నేను, నా భార్య పిల్లలు తినేవారము కాదు. ఒకరోజు ఒక వస్తువు అన్వేషణలో చాలా దూరము వెళ్ళి వచ్చి పాలు పిండుకొని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళేసరికి వారు నిద్రలోనికి జారుకున్నారు. వారిని నిద్ర నుండి లేపాలనే ఆలోచన నాకు కష్టంగా అనిపించింది. వారు లేచిన తర్వాతే పాలు దాపుదామనుకొని వారి తల పక్కన కూర్చున్నాను. అలా ఆ నిరీక్షణలో తెల్లారిపోయింది. నిద్ర లేచిన నా తల్లిదండ్రులకి తృప్తిగా పాలు దాపించిన తర్వాతే నా మనసు కుదుట పడింది. ప్రభువా, నా ఈ నడవడిక మీకు నచ్చినట్లయితే మమ్ములని ఈ ఆపద నుండి కాపాడు అని ప్రార్థించాడు. దేవుని అనుగ్రహంతో బండరాయి కొంచెం జరిగింది, కానీ వారు బయటపడేంత మార్గము ఏర్పడలేదు. రెండవ వ్యక్తి దైవ ప్రార్థన ప్రారంభిస్తాడు. మా బంధువులలో అందమైన, తెలివైన, అనుకువైన అమ్మాయి ఉండేది. తనను నేను ఎంతగానో ఇష్టపడ్డాను. తనను పెళ్లి చేసుకోవాలని నా ఆలోచనను తను తిరస్కరించింది. కొంతకాలం తరువాత మా ప్రాంతంలో వచ్చిన కరువు కాటకాల వలన తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని సహాయం కోరి నా వద్దకు వచ్చింది. అలా వచ్చిన తనతో, నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను, నీ పైన ప్రేమ అలాగే ఉంది, నీతో ఏకాంతంగా గడిపే అవకాశాన్ని ఇచ్చినట్లయితే నీ కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేంత బంగారాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాను. తనకు మరో మార్గం లేక దానికి ఒప్పుకుంది. ఏకాంతంలో తనకు దగ్గరయ్యే సమయంలో భయభక్తులు గల నీకు ఈ పని తగనిది అన్న తన మాటలతో నేను భయాందోళనకు లోనై పశ్చాత్తాపంతో తనకు క్షమాపణ తెలియజేసి తనకు ఇస్తానన్న బంగారాన్ని ఇచ్చి తనని గౌరవంగా ఇంటికి పంపించాను. దేవుడా, నా ఈ నడవడిక మీకు నచ్చినట్లయితే మమ్ములని ఈ ఆపద నుండి కాపాడు అని ప్రార్థించాడు. దేవుని అనుగ్రహంతో బండరాయి మరికొంచెం జరిగింది, కానీ వారు బయటపడేంతగా మార్గం తెరుచుకోలేదు. వారిలో మూడో వ్యక్తి దైవ ప్రార్థన ప్రారంభిస్తాడు. నా వద్ద పనిచేసే పనివారిలో ఒక వ్యక్తి కూలి డబ్బులు తీసుకోకుండానే వెళ్ళాడు. ఆ కూలి డబ్బులతో నేను 2 గొర్రె పిల్లల్ని కొన్నాను. అవి అంత్యకాలంలోనే పెద్ద మందగా తయారయ్యాయి. ఒకరోజు ఆ కూలివాడు వచ్చి తన కూలి డబ్బులు అడగగా, ఈ మంద నీదే, తీసుకువెళ్ళమన్నాను. దీనికి తను, నాతో పరిహాసం ఆడకండి, నా కూలి డబ్బులు ఇచ్చినట్లయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను తనకు జరిగిందంతా చెప్పి, న్యాయబద్ధంగా ఇది నీకే చెందుతుంది, తీసుకువెళ్ళమన్నాను. దానికి తను నాకు కృతజ్ఞత తెలియజేసి సంతోషంతో ఆ మందని తోలుకు వెళ్ళాడు. దేవుడా, నా ఈ ఉపకారము నచ్చినట్లయితే మమ్ములని ఈ ఆపద నుండి కాపాడు అని ప్రార్థించాడు. దైవానుగ్రహంతో బండరాయి పూర్తిగా జరిగిపోయింది. వారు సంతోషంతో దేవునికి కృతజ్ఞత తెలియజేసి వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు. విన్నారుగా, మన జీవితంలో తొలి ప్రాధాన్యత మన తల్లిదండ్రులదే. వారి యొక్క అన్ని అవసరాలను మనం బాధ్యతగా భావించి నెరవేర్చాలి. ఆపదలో ఉన్నవారు సహాయం కోరి మన వద్దకు వచ్చినట్లయితే దాన్ని అవకాశం కోసం వాడుకోకుండా బాధ్యతగా భావించి మనకు వీలైన సహాయం చేయాలి. మన వద్ద పని చేసిన వ్యక్తి చెమట ఆరకముందే బాధ్యతగా తన కూలి డబ్బులను తనకు అందచేయాలి. కూలి డబ్బులు తీసుకోవడం తన హక్కు,
గౌరవంగా ఇవ్వడం మన బాధ్యత. మన జీవితం ఎన్నో బాధ్యతలతో నిండి ఉంది. మనం మన జీవితంలోని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లయితే ఆపద సమయాలలో దేవుడు మనల్ని కరుణిస్తాడు. విన్నారుగా? చెప్పిన నాకు, విన్న మీకు దీన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ధన్యవాదాలు.